నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెన్నైపాలెంలో వైసీపీ నేత మాజీ ఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ ఓ దళితుడిపై జులుం ప్రదర్శించారు. హరిజనవాడకు చెందిన సుబ్రహ్మణ్యం గ్రామంలో ముదాం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత 3 రోజుల క్రితం గ్రామంలో ఉన్న కృష్ణాలయం ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామ పెద్దలు సమావేశమై మాట్లాడుకునేందుకు గ్రామంలోని పెద్దలను పిలవమని ముదం సుబ్రహ్మణ్యానికి గ్రామ పెద్ద బాలకోటయ్య చెప్పడంతో సుబ్రహ్మణ్యం గ్రామంలోని పెద్దలను పిలిచారు. అదేవిధంగా వైసీపీ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిపోయిన ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లి మామ గ్రామంలో ఉత్సవాల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు, మీరు రావాలని పిలవడంతో సుబ్రహ్మణ్యాన్ని కులం పేరుతో దూషించి ఎవర్రా నీకు మామ అంటూ దాడి చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రసాద్ వల్ల తనకి హాని ఉందని రక్షణ కల్పించాలంటూ బాధితుడు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా పోలీసులను కోరారు. సార్ నేను మా సుబ్రహ్మణ్యం నా పేరు. నేను మాలల కులానికి చెందినవాడిని. నేను ఎట్టి పని చేసుకుంటూ ఉంటాను. అక్కడ కృష్ణాలయం ఇది ఉంది కొత్తగా ఊళ్ళో, అక్కడికి మీటింగ్ ఉందని చెప్పి పిలవనప్పమని చెప్పి శ్రీకుతి బాలకోటయ్య చెప్పి పంపాడు. ఆ బాలకోటయ్య చెప్పి పంపితే ఇంటింటికి నేను మీటింగ్ అని చెప్పాను. అక్కడికి రండి అని కూడా చెప్పాను సార్. ఆ లాస్ట్గా అన్ని ఇల్లు చెప్పంగానే ఈ చనిపోయిన ప్రసాద్ ఇంటికి వచ్చాను. ఏఎంసీ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్. మామ ప్రసాద్ నిన్ను ఆడ గుడికాడికి రమ్మంటున్నారు, మీటింగ్ పెట్టుకోవాలంట, కృష్ణాలయం గుడికాడికి రమ్మంటున్నారు, మీటింగ్ పెట్టుకోవాలని అనటంతో నీకు మామయ్య కూడా నా కొడకనని చెప్పి నెలలో కొట్టాడు. కొట్టడంతో ఏంది మామ కొడుతున్నావు అంటే, నీ అమ్మ మాలపూకులో నా మడ్డ నీకు మామని అంటారా నా కొడకని చెప్పి కొట్టి సొక్కా పట్టుకున్నాడు సార్. సొక్కా పట్టుకుని చెంపబెట్టి కొట్టడంతో నేను పడిపోయాను సార్. పడ్డవాడిని కాలుతో తన్నాడు. తనంగానే మామ ఇడిపి అంటున్నా కానీ ఇడిపిలేదు సార్. అతను మళ్ళీ చెంపబెట్టుకుని దెబ్బలు కొట్టంగానే సార్ ఇదంతా బుడిపి కట్టింది సార్. నిన్న హాస్పిటల్కి కూడా పోయి చూపించి కేసు పెట్టాను సార్. కేసు పెడితే మేము చూసుకుంటాంలే పోనీ అని చెప్పేసి కేసు కట్టారు సార్. రేపు నెల్లూరు పోయి చూపించుకుందామని చెప్పి ఇంటికి వచ్చాను సార్. నన్ను ఎప్పుడైనా కానీ నాకు ప్రాణవాయు ఉంది. పోలీసు రక్షణతో నన్ను ఎప్పుడైనా కొద్దిగా రక్షించమని మీకు దండం పెట్టుకుంటున్నాను సార్.